ధరణి పెట్టింది ఆ కేసీఆర్. ఆ ధరణి తోటి ఎంతమంది రైతులు దగా పడరు అనేది రేవంత్ రెడ్డి తెలుసు. రేవంత్ రెడ్డి కేసీఆర్ ఇద్దరు అన్నదమ్ములే. హెలికాప్టర్ గిఫ్ట్ ఇచ్చిండు రేవంత్ రెడ్డికి, కేసీఆర్ హెలికాప్టర్ గిఫ్ట్ ఇచ్చిండు. అంతా జనాలను ముంచుడే వీళ్ళు, దంచుడు దించుడే ఉంటది. కేసీఆర్ నిజంగా దంచి దించినామో ఇప్పుడు రేవంత్ రెడ్డిని దంచి దించేదాకా కూడా మనకు న్యాయం జరగదు. ప్రజా దర్బార్కి వచ్చి రిసీవ్డ్ కాపీ ఇవ్వమంటే దాడులు చేస్తారు, హత్యా ప్రయత్నం. మీ మీద దాడి చేసి అవును, సిబ్బంది అధికారులు. ఆ, ఇప్పుడు ఇదివరకు ఎన్నిసార్లు వచ్చినా ఇప్పుడు ప్రజా దర్బార్ పెట్టినప్పుడు ఫస్ట్ రేవంత్ రెడ్డిని కలిసాము. కలిసి నీకు న్యాయం చేస్తాను, ఇంతవరకు అన్యాయమే చేస్తుండు, న్యాయం చేస్తలేడు. అసలు ఏంటి మీ సమస్య ఏంటి భూమి సమస్యలే ఉన్నాయి, మా అన్ని భూమి సమస్యలే ఉన్నాయి. ఇక్కడ నుంచి వచ్చారు మీరు? మేము భువనగిరి, మాది భువనగిరి మండలం బాలంపల్లి గ్రామం. తమ్ముడు ఎకరం భూమి ₹1,00,00,000 అమ్ముకుండు. ఏ ఉండవడకం దగ్గర పోయినా ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. జీవితం మొత్తం తిరగవలసి వస్తుంది. ఇప్పుడు పాండవులు కౌరవుల మధ్య యుద్ధం ఎట్లా ఉందో ఇది కూడా అట్నే ఉంది. ఈ తెలంగాణ విముక్తి ప్రాంతం ఎప్పుడైతుందో కాంగ్రెస్ వాళ్ళే కల్లోలితో ప్రాంతం ప్రకటించారు. ఈ మావోయిస్టులు ఏమో విముక్తి ప్రాంతం అంటారు. మావోయిస్టులు ఎక్కడ ఉన్నారు, ఎవరికి న్యాయం చేస్తారు? అంతా అన్ని అడుగడుగు అన్యాయమే జరుగుతుంది. కాబట్టి మావోయిస్టుల మీదనే ప్రజలకు నమ్మకం ఉంది. మావోయిస్టులకు మానవత్వం ఉంటే ప్రజలకు న్యాయం చేయాలి. సంక్షేమంలో ప్రజా సంక్షేమ పథకాలు ఉన్నాయి, ఏ పథకం ప్రజలకు అంతలేదు. అంటే మీకు కూడా ఏం అందట్లేదా మరి? 200 యూనిట్లు గానీ, రైతు బంధు గానీ, లేకపోతే 500కే సిలిండర్ అని అన్నారు, మరి ఇలాంటివి ఏవి అందట్లేదా మీకు? అన్ని ఏడిపిస్తున్నారు జనాలను. ఇక్కడ పిచ్చి కుక్కలను తిప్పినట్టు తిప్పుతున్నారు ఇక్కడికి. ఏ ఒక్కటి లేదన్నాడు. ఇప్పుడు ఏదో 500 ఎకరాలకు రైతు బంధు ఇచ్చిండు కేసీఆర్. నా 5 ఎకరాలు ఆపిండు, సాక్ష్యాలు ఉన్నాయి నా దగ్గర. రేవంత్ రెడ్డి ఏం బీక్తారు? రేవంత్ రెడ్డి తోటి కాదు, కేసీఆర్ తోటి కాదు. ఆత్మహత్యలు చేసుకోవడం తప్ప ఇంకో మార్గమే లేదు. ఆత్మహత్యలు ఏకైక మార్గం అని మావోయిస్టులనే అడుగుతాం. ఈ మావోయిస్టు పార్టీ కరెక్ట్ ఉంటే ఈ అన్యాయం జరగకపోవు. ఒకప్పుడు ఇక్కడ చర్చలకు పిలిచిండ్రు మావోయిస్టులు, ఈ మంజిరా గెస్ట్ హౌస్కి వచ్చిర్రు. అయినా న్యాయం జరిగిందా? అన్యాయమే జరుగుతుంది, అడుగు అడుగున అన్యాయమే జరుగుతుంది. మావోయిస్టుల సిద్ధాంతం అమలు పరిచేంత వారిదాకా దున్నేవాడికి భూమి ఎట్లయితుంది? ఎర్రిలేషుడు ఎర్ర జెండా పట్టుకున్నట్టుంది పరిస్థితి. కాబట్టి ఇప్పుడు ఎర్రిలేషుడు ఎర్ర జెండా పట్టుకోవాలా? న్యాయం ఎప్పుడు జరుగుతుంది అనేది మావోయిస్టుని అడగవలసిన పరిస్థితి వచ్చింది. కాబట్టి మావోయిస్టులు హత్య చేస్తారా? నక్సలైట్లు ఎవరు? మా పీపుల్స్ వారు ఎక్కడికి వెళ్ళి వచ్చింది? ఎవరి వలన న్యాయం అడుగు అడుగున అన్యాయం జరుగుతుంది. న్యాయం కావాలని మీడియా ద్వారా అడుగుతున్నాం. కానీ రిసీవ్డ్ కాపీ ఇస్తలేరు ప్రజా దర్బార్కి పోతే. రిసీవ్డ్ కాపీ ఇవ్వలేదు కానీ మెసేజ్ వస్తుందని చెప్తారు కదా. ఆ మెసేజ్ అన్ని మాయ మాటలు, బుక్క బక్కిరి మాటలు, మాయ బక్కిరి వేసాలి రేవంత్ రెడ్డి. కానీ ఏది జరగదు. తుండెత్తే తెచ్చుకున్నట్టే ఉంది రేవంత్ రెడ్డి గణేశం. పాలించే పరిణామం దునపోతున్నట్టుకున్నట్టే ఉంది రేవంత్ రెడ్డి గణేశం. ఆ కేసీఆర్ కూడా తోటే రైతు బంధు వచ్చింది, కేసీఆర్ తోటే పోయింది. మళ్ళీ కేసీఆర్ సీఎం అయితే రైతు బంధు వస్తే రైతుల మధ్య చర్చ జరుగుతుంది. మేము డైరెక్ట్ గా రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళాలా, కేసీఆర్ దగ్గరికి వెళ్ళాలా, వాళ్ళు నిర్ణయించుకోవాలి. మాకు అన్యాయం జరిగితే మేము ఊరుకునే సమస్య లేదు. న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తాం. అవసరం అని కూడా ఆత్మహత్యలు చేసుకున్నాం. ఈ ఆత్మహత్యలు అయితే ఒకటి సొల్యూషన్ కాదు కదండి ఎప్పుడైనా. ఇప్పుడు అది ఆత్మహత్యలే ఏకైక మార్గం అనేది మావోయిస్టులు అదే రకంగా మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి అదే విధంగా మాట్లాడుతున్నారు, కేసీఆర్ ఆ విధంగా మాట్లాడుతుండ్రు. ఇప్పుడు ఈ రోజు ఆత్మహత్యలు చేసుకోవాలన్నా మావోయిస్టులే సమాధానం చెప్పాలి. ఈ సంక్షేమ పథకాలని పెట్టారు కదా, ఈ ఉచితాలని ఉరితాలే అన్నట్టు. ఉల్లిగడ్డ మీద పొట్టు కాదు వీళ్ళు పెట్టేది, గడ్డ వాళ్ళు తింటారు, పొట్టు మాకు పెడుతున్నారు. అన్ని జుట్టు పట్టుకొని కొట్టుకున్నారు. ఆడోళ్ళకి బస్ పాస్ ఎందుకు ఇచ్చిండు? ఆడోళ్ళు బస్సులు ఎందుకు తిప్పుతున్నారు? బస్సులు ఎవరికి ఉపయోగం ఉన్నది? ఎంత లాస్ వస్తుంది? ఎవరి జేబులకి ₹1 పెట్టరు. రేవంత్ రెడ్డి గారి ఇంట్లోకి ₹1 పెట్టరు, కేసీఆర్ ఇంట్లోకి ₹1 పెట్టరు. ఇప్పుడు కవిత జైలుకి వచ్చింది, ఆమెకి 1,00,000 కోట్లు పెట్టి కేసీఆర్ ఇల్లు కట్టించిండు. మరి మాకు ఇందిరమ్మ ఇల్లు లేదు, 2 పడకల గది లేదు, డబుల్ బెడ్రూమ్ లేదు. ఏ ఇల్లు అన్నా ఇస్తారా శాస్త్రం అడుగుదామని వచ్చినాం. 20 ఏళ్ళ నుంచి తిరుగుతాం. కట్టిన డబ్బులు అని ఇలాగా ఇల్లుకు 20,000 30,000 కట్టినాం ఇల్లుకు. ఆ డబ్బులు ఇచ్చేస్తే మా జాలు మేము ఉంటాం. రేవంత్ రెడ్డి ఇస్తారా శాస్త్రం రేవంత్ రెడ్డిని అడుగుతున్నాం. ఆయన ఇవ్వకపోతే మరి ఏం చేస్తాం? మరి డబ్బులు ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటారు. కోట్ల ఇప్పుడు భూమి అమ్ముకుంటే ₹1,00,00,000 వస్తాయి. ఒకప్పుడు భూముల రేట్లు పెరగలే. ఇప్పుడు బంగారం దొరుకుతుంది, భూమి దొరకదు. జనం పెరుగుతుంది కానీ భూమి పెరుగుతుందా? ఈ భూముల సమస్యలు పరిష్కారం చేసి మావోయిస్టులు ఎప్పటి నుంచి చేస్తారు? వాళ్ళ జీవితాలు మొత్తం త్యాగం చేస్తారు. వాళ్ళ త్యాగానికి గుర్తింపు లేదు, గౌరవం లేదు. కాబట్టి ఈ సమాజంలో మావోయిస్టులకు గుర్తింపు గౌరవం వచ్చిన రోజే ఈ సమస్యలు పరిష్కారం అయితే అని మావోయిజమే ఏకైక మార్గం అని మీడియా సందర్భంగా తెలియపరుస్తున్నారు.